హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. సండే కదా, ఇంక ఇవాళ లంచ్ బాక్స్లో ఏం లేదు కాబట్టి నేనే 5:30కి అయితే లేచి ఇంకా మొత్తము ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా గుమ్మం దగ్గర ముగ్గైతే వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పసుపు కుంకాలు అవన్నీ అయితే పెట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్ అయితే. పూజ అయిపోయాక ఇంకా నా చెట్ల దగ్గరకైతే వచ్చేసాను. నేనైతే ఈ చెట్లో పూలనైతే ఎండిపోయినప్పుడంతా వాటి విత్తనాలైతే పక్కన తొట్లల్లో అయితే వేశాను. చాలానే చెట్లొచ్చుండాయి. ఇంక ఈ పెద్ద చెట్టయితే అసలు ఇంకా ఎన్ని పూలు కాసిందో, ఇంక ఇది ఎక్కువ ఏజ్ అయిపోయి ఇంకా అది డల్ అయిపోతాంది. ఇంకా కొత్త చెట్లొచ్చాక ఇంకా అది తీసేద్దాం అనుకుంటున్నా. ఇంకా మా రోజా చెట్లు అయితే ఇదే లాస్ట్ ఫ్లవరు. చాలానే కాసింది ఈ మధ్య అయితే. ఇంక అన్ని చెట్లని చూసుకుంటూ ఇంకా ఈ చెట్టు దగ్గరకైతే వచ్చేసాను. ఇదైతే శంకుపూల చెట్టు అని అనుకుంటున్నా. ముందైతే ఇదే తొట్లో అయితే ముందున్న ఇంట్లో ఉనింది. ఇంక ఇల్లు మారినప్పుడైతే అది తీసేసాము. చాలానే ఎండిపోయిందని చెప్పి, అంటే ఇంకా డల్ అవుతా ఉనింది. ఇంకా గింజలేదో కొన్ని దీంట్లో ఉన్నట్టుగా ఉంది. అది మేము లేదు ఈ చెట్టు వస్తుందని. దాని ఇష్టంగా అదే అయితే వచ్చేసింది. ఇంకా సరే పోనీలే, శంకుపూల చెట్టు బాగుంటుంది అనేసని ఇంకా దానికైతే దారం కట్టి అల్లించాలి. ఇంకా గుమ్మం దగ్గర అయితే ఈరోజు కలర్లు వేసి ముగ్గు అయితే వేసే కొందికి దీపం ముగ్గు చాలా బాగా అనిపించింది. ఇంక ఇప్పుడు ధనుర్మాసం కదా, ఇంకా గుమ్మం దగ్గర కూడా దీపాలైతే పెడుతున్నాను. మార్నింగ్ టైము నేనైతే రోజు అయితే పెట్టడం లేదు. మా వారు ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసి వెళ్ళిపోతారు కదా, 4:30కి ఆ టైంలో అయితే ఇంకా అప్పుడు మేము లేసుండము. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసే టయానికైతే తెల్లవారైపోయి ఉంటుంది. ఇంక అప్పుడు పెట్టి వేస్ట్ అని చెప్పి ఇంక అప్పుడైతే పెట్టడం లేదు. ఈవినింగ్ టైంలో అయితే నేను పెడుతున్నాను దీపాలైతే. ఇంక ఇవాళ లంచ్ బాక్సులు పని లేదు కాబట్టి ప్రశాంతంగా నేనే అయితే పూజ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నానండి. ఈ ధనుర్మాసం వైబ్సే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి ఫ్రెష్ అయ్యి ఇలా ముగ్గులు వేసుకొని పూజ చేసుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున్నే అన్ని పనులు అయిపోయినట్టు అనిపిస్తుంది పూజ చేసేస్తే మటుకు. మామూలుగా ఇంకా చెప్పాలంటే చేసుకోవచ్చు రోజు కూడా, నాకు అస్సలు కుదరటమే లేదు. పిల్లల లంచు టిఫను అన్నీ నేను ఒకటే చేసుకోవడం వల్ల చాలా కష్టం అయిపోతుంది. పూజ కూడా అదే టైంలో చేయాలంటే ట్రై చేశాను, కానీ నాకు వణుకొచ్చేస్తుంది. పిల్లల్ని టయానికి రెడీ చేసి పంపించగలుగుతానా లంచ్ బాక్స్లో అని. మా వారు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారేమో, ఎర్లీ మార్నింగ్ డ్యూటీలు లేకుండా ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు. కానీ ఇప్పుడు రోజు మార్నింగ్ షిఫ్ట్లే కాబట్టి అస్సలు మా వారు పొద్దున్న వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్కి వస్తారు. నేను ఒక్కటే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ లంచ్ బాక్సులు వేస్తూ ఇంకా టిఫిన్ చేస్తూ అసలు చాలా కష్టమైపోతుంది. ఒక వారం ట్రై చేశాను. ఫస్ట్ పూజ చేసేసి మళ్ళీ లంచ్ చేయడం అలా ట్రై చేశాను. కానీ నాకైతే టెన్షన్ అయిపోతా ఉంది. షివరింగ్ వచ్చేస్తుంది. టక 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 అని పరుగులు ఎత్తడం అంటే కష్టమైపోతుంది. అందుకే పిల్లల్ని పంపించేసాకే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో మా వారు పూజ చేసేస్తారు. తులసమ్మ దగ్గర మాత్రమే నేను కానీ పిల్లలు కానీ చేస్తున్నాము. మ్యాక్సిమం పిల్లలే చేసేస్తారు. వాళ్ళు కొంచెం నాకన్నా ముందు ఫ్రెష్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు చేస్తున్నాను పూజ చేయడం కూడా. ఇంక ఇవాళ టిఫను ఇంకా లంచ్ అయితే ఇంక మా వారైతే మధ్యాహ్నంకి చేపలు తీసుకొని వస్తానని చెప్పారు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి నేను ఇడ్లీ కారం అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి. పిల్లలైతే అందరూ టీ తాగుతామని చెప్పారు. ఇంకా మా వారు కూడా టీ ఇచ్చేయి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఎందుకో నిద్ర లేసినప్పటి నుంచి అని చెప్తే ఇంకా నలుగురికి టీయే పెట్టేశాను. క్లైమేట్ కూడా చాలా చలిగా ఉంది కదా, ఇంకా వేడి వేడిగా టీ తాగితే
అయితేనే బాగుంటుంది అనేసని వాళ్ళు కూడా టీ అడిగేశారు. ఇంకా వాళ్ళకి కూడా టీ పెట్టిచ్చేసాను. ఇంకా అలానే నేనైతే టిఫిన్‌కి ఇడ్లీ అయితే పెడుతున్నాను. కారం అయితే నిన్న చేసున్నాను. నైటు బోండాలు చేసున్నాను. అంటే ఈవినింగ్ పిల్లలొచ్చే టయానికి బోండా, కారం అయితే చేశాను. ఎక్కువగానే చేశాను కారం అయితే. ఇంక ఇడ్లీ పిండి ఉంది కదా! కారం ఎక్కువ చేసినా రేపటికి యూజ్ అవుతుంది అన్నట్టు చేశాను. కొంచెమైతే తీసి పక్కన పెట్టేశాను. దాన్నైతే తిరగబాతయితే పెట్టలేదు. ఇంక ఇవాళైతే ఇడ్లీతో పాటు కారం అయితే తిరగబాతయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆల్రెడీ మిక్సీకేసిన కారమే కాబట్టి నేనైతే ఇప్పుడు జస్టు పెనంలో ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి తిరగబాత పెట్టి ఇంక అందులో ముందుగానే మిక్సీకి వేసుకున్న కారం అయితే వేసేస్తున్నాను. ఈ కారం రెసిపీ నేను బోలెడు సార్లు చూపించేశాను. ఇంక మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ప్రతిసారి చూపిస్తా ఉంటే మీకు విసుగొచ్చేస్తుంది. ఇంక ఈ కారం అయితే తిరగబాత వేగాక మిక్సీకి వేసుకున్న ఈ కారాన్ని అయితే వేసేసాను. తనీగా తీసి పెట్టేశాను కారం అయితే. ఆడినంత వరకే కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలింది తీసి మిక్సీలో నుంచి తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. కప్‌లో తీసైతే అది ఇప్పుడైతే యూజ్ అయింది. పిల్లలైతే ఎగ్ దోస అడిగారు. ఇంకా వద్దులే నాన్న, మధ్యాహ్నంకి ఇంకా చేపలు తెస్తున్నాడు కదా నాన్న, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ హెవీ అయిపోతుంది. ఇప్పుడైతే ప్లెయిన్‌గా ఇడ్లీ, కారం తినేద్దాము వద్దు అని చెప్పేసాను. నేనే అయితే పిల్లలకైతే కారం చూస్తే మటుకు ఎగ్ దోసే అడుగుతారు. వాళ్ళకి ఎగ్ దోస అంటే అది ఏం పిచ్చో ఏమో! చేసి పెడుతూనే ఉంటాను. మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూనే ఉంటారు. ఇంక ఇలా సండే రోజు నా మార్నింగ్ అయితే ఇలా గడిచిందండి. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే ఫిష్ ఫ్రై గానీ, ఫిష్ పులుసు గానీ రెసిపీలు అయితే 2 షేర్ చేస్తాను. ఓకే అండి. బాయ్.